మీ చెల్లెలు మోజు పడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకుని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళ నవనివే పిచ్చిదానా. డబ్బున్నవాడు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో 2 నెలల్లో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ 4 రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు మధ్య నాదే ఉంది. పాట నేర్చుకుంటావు పాప? పాట. రఘు, రఘు, అయ్యయ్యో అల్లరి సన్యాసి. సాగర సంగమమే, సాగర సంగమమే ప్రణవా, సాగర సంగమమే, సాగర సంగమమే ప్రణవా, సాగర సంగమమే జానకి కన్నుల జలధి తరంగం, జానకి కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం, చేతులు కలిపిన సేతు బంధనం, ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర. కరుణ, నువ్వు పాడావమ్మా? ఇంత మధురంగా ఎలా పాడగలిగావమ్మా? సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం శ్రద్ధ కావాలని గేలి చేశారు. అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను. నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను. పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను. ఆ అరుపులేనండి ఇవి. ఇవి అరుపులు కావమ్మా, మెరుపులు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఇవాళ నా ఇంట్లో అడుగుపెట్టి నా ముందు కూర్చుని పాడినట్టు అనిపిస్తోందమ్మా.
పాడింది, మధ్య నేల గాడిదమ్మ ఓంట పెట్టింది. జువ్వి చెట్టు కాకులన్నీ రివ్వుమన్నవి, 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 రివ్వుమన్నవి. నోర్మైండ్రా, సంగీతం గురించి మీకేం తెలుసురా? ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది. ఏమండి, మీరు చాలా గొప్పగా పాడతారు. ఆ మాట ఎప్పటికప్పుడు చెబుతాం అనుకుంటున్నా. నాకు అవకాశం రాలేదు. మా వాళ్ళు ఏదేదో బాగారు, క్షమించండి. ఒరే అబ్బాయిలు, మనం ఇండియాలో ఉన్నావా? మాట్లాడేది మన రఘుగారేనా? ఒరే రఘుగా, నిన్నటి వరకు బాగానే ఉన్నావు. రాత్రికి రాత్రి ఏం ముంచుకొచ్చిందిరా నీకు? మంచులో ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటాడు, జ్ఞానోదయం అయింది బిడ్డకి. కాదురా, ఏ చింతతోపులోనో తిరుగుంటాడు, ఏ గాలో వాలుంటుంది. ఆడగాలా మొగ్గాలా? కాదురా, ఇది మోహిని పిశాచి. కరుణ, కథ ఎంతవరకు వచ్చేది? చెట్టు వరకే వచ్చింది రోయ్. పాపం రాజా గారి మనసు వికలం అయిపోయినట్టుంది. ఇంకా రాణి గారు ప్రసన్నం కాలేదనుకుంటాను. ఒరే కరుణామయుడు, ఆ పిల్ల ప్రేమ పిచ్చిలో పడి కనపడ్డ చెట్టు మీద కరుణ కరుణ అని చిక్కి పారేస్తున్నావు. పాపం ఆ సీతాకొక చెల్లికి ఇంకా కరుణించినట్లేదు. లేదురా, కరుణించి తీరుతుంది. కరుణిస్తే నా చెవి గోయించుకుంటాను రా. మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు. మేమిద్దరం ఒక్కటే తీరుతాం. పందెం. యుధము రక్షకుని ప్రబోధకుని దేవాది దేవుని ప్రభుయేసునాథుని శరణము వేడెదము, ప్రార్థన చేయుదము. శిలువపై చిందిన రక్తం ఇలా పాప విముక్తికి దివ్య హస్తం. త్యాగమైన దేవుని ప్రేమ, భవ్య మధుర మానస ప్రేమ, గుండెను గుడి చేసి కొలిచెదము ఓ ప్రభువా. ఆమెన్. చూడండి, నిజంగా మీరన్నా మీ పాటన్నా నాకు మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు. మేమిద్దరం ఒక్కటే తీరుతాం. ప్రియా, లేత తమలపాకు లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా